చిన్న పాప, 2 నెలల పసిపాప, ఆ పాప ఏ దేవుడి పీఠాన్ని అడగడం లేదు. దేవుడి దగ్గర కాళ్ళ దగ్గర ఒక పువ్వు మందారాన్ని పెడతానని చెప్పేసి అడగటానికి పోతే వాళ్ళు నెట్టేసి కాళ్ళతో తన్నేసి పసిబిడ్డ అని కూడా చూడకుండా చంపారంటే ఇంతకంటే దుర్మార్గం మరే ఉండదు. చాలా దారుణమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం. ఆ బిడ్డ, ఆ రజకుడు, ఆ మాదిగ తల్లి ఏ రాజ్యాధికార సీట్లని అడగడం లేదు. ఆ మాదిగ తల్లి, ఆ రజకుడు ఎవరి పదవులో వాళ్ళు అడగట్లేదు. లేకపోతే మీరు కూడబెట్టుకున్న కోట్లు మాకు ఇవ్వమని అడగటం లేదు. వాళ్ళు అడిగింది దేవుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గర దేవుని దగ్గర ఒక మందార పువ్వు పెడతామని చెప్పేసి అంటే వాళ్ళ బిడ్డని చంపేటప్పుడు దుర్నీతి. ఇందుక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది. గంగా జమున తెహజీబ్ సంస్కృతి అని చాలా గొప్పగా చెప్తున్నటువంటి సంస్కృతి ఈరోజు తెలంగాణ ప్రపంచ పటంలో తల దించుకునే పరిస్థితి చేసింది. మానవత్వానికి ఒక మాయని మచ్చగా చేసింది. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు, ఇంతకంటే దుర్నీతి మరొకటి లేదు. ఇప్పటికైనా పాలకులు మాకు కామారెడ్డి డిక్లరేషన్ పెడితే మేము చాలా సంతోషపడ్డాం, చాలా ఆనందపడ్డాం. బీసీల బతుకులన్నీ మారతాయనుకున్నాం. కానీ ఇలా బీసీ బిడ్డలు కామారెడ్డి డిక్లరేషనా బీసీ బిడ్డల యొక్క శవాలుగా మారుస్తున్నటువంటి డిక్లరేషన్ అన్నటువంటి విషయాన్ని ఈరోజు మేము బాధతో కన్నీళ్లతో మాట్లాడుతున్నాం. నిజంగా పుట్టెడు దుఃఖంతో మాట్లాడుతున్నాం. మా బతుకులు బాగు చేస్తా అని చెప్పిన మీరు మా బిడ్డల్ని శవాలుగా మార్చే పరిస్థితి చేస్తున్నారు. ఇది శవాల డిక్లరేషనా కామారెడ్డి డిక్లరేషనా అన్నది మేము బాధతో అడుగుతున్నాం. మేము రాజ్యం మీద వ్యతిరేకతతో మాట్లాడట్లా. ఇలా రాజ్యం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక దుర్నీతి ఇది. మొత్తంగా ఈ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లా ఏం చెప్తారు? ప్రియాంబుల్ ఏం చెప్తుంది? ఉచన్న మన పట్ల కవులు రచయితలు చెప్పాలా రమేష్ గారు? ప్రియాంబుల్ ఏం చెప్తుంది? కాబట్టి ఆ ప్రియాంబుల్ని ఆ పాపశవంతో పాటే తీసుకుపోమని చెప్తున్నాం. భారత రాజ్యాంగాన్ని గెలిచేసి భారత రాజ్యాంగాన్ని హేళనగా చేసి కాలుతో పాపని తినడం అంటే భారత రాజ్యాంగాన్ని తినడమేది, భారత రాజ్యాంగాన్ని ధిక్కరించడమే ఇది. దీనికి రాజ్యం చోద్యం చూస్తూ ఉందా? రాజ్యం ఏమి చేస్తుంది? రాజ్యం ఈ దుర్నీతికి ఏ సమాధానం చెబుతుంది? కాబట్టి కవులన్న వాళ్ళు, రచయితలన్న వాళ్ళు, కళాకారులన్న వాళ్ళు మా గొంతులు పగలగొట్టి గజ్జగట్టి చెప్తాం. మా కన్నీళ్ల నుంచి మేము తప్పకుండా వెనుకబడ్డోళ్ళం కాదురా, మేము వెంటాడే కళాలం అన్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు కవులు, రచయితలు, కళాకారులు గజ్జగట్టి చెప్పే తరుణం ఆసన్నమైంది. కుమ్మరిలో జరిగిన సంఘటన సభ్య సమాజం అంతా కూడా ఖండించాల్సిన విషయమైంది. ప్రధానంగా మనిషి చేసిన దేవుణ్ణి ఒక మనిషి ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు ఇంకో మనిషి అడ్డుకోవడమే అమానవీయం, అనైతికం. ఎంత దుర్మార్గం అంటే చిదంబరేశ్వరుడు లోపల దేవుడు ఉన్నాడని నందుడు వెళతాడు చిదంబరంలో. అక్కడ గుడి ఆలయ నిర్వాహకులు సమయం అయిపోయింది, గుడి మూసేస్తే నేను దేవుని చూసేందుకు వచ్చిన తలబద్దలు కూడా చచ్చిపోతా అంటే దేవుడు వచ్చి రక్షిస్తాడు నందుణ్ణి. కానీ ఈరోజు దేవుణ్ణి చూడనికే పోతే ఒక అగ్రవర్ణాల వాళ్ళు వచ్చి దాడి చేయడం మాత్రం అమానవీయమైనది. దీన్ని వెంటనే బాధ్యుల్ని అరెస్ట్ చేసి ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అగ్రవర్ణాల దురహంకారంతో జరిగినటువంటి ఈ యొక్క దాడి ఇది ఈరోజు పేదలు అనబడే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దళితులందరూ కూడా ఈరోజు ఇలాంటి అరాచకత్వాన్ని ఎదుర్కొంటున్నారు. ఈరోజు దేశంలో మరొక బీహారో, మరొక ఉత్తరప్రదేశో, మరొక రాజస్థానో అయ్యే పరిస్థితి అయింది ఈ తెలంగాణ రాష్ట్రం. ఇట్లాంటి దుశ్చర్యలను ప్రతి ఒక్కరు ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునికి ఉన్నది. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గాలను ఆపాలంటే అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు ఏకమై
జరిగిన సంఘటనను వ్యతిరేకించాలి. ఈ సంఘటనకు బాధ్యులైన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, బాధ్యులకు న్యాయం చేయాలని తెలియజేస్తున్నా. నా పేరు రామకృష్ణ, జన విజ్ఞాన వేదిక, నాగర్ కర్నూలు. ఎవరైతే అగ్రకులాలు ఈరోజు ఆ గ్రామానికి సర్పంచ్గా ఉండి ఆ కులాహంకారంతో జరిగిన హత్య ఇది. ఈ రోజుకి ముగ్గురిని మాత్రమే రిమాండ్ చేశారు, ఇంకా చేయవలసిన వారిని చేయలేదు. ఇక ఇంత లోపలనే మళ్ళీ ఒక కుట్రలు ఏం జరుగుతున్నాయంటే సాక్ష్యాన్ని దాచిపెట్టే కుట్ర కూడా జరుగుతుంది. రకరకాలుగా అబండాలు మోపుతా ఉన్నారు. అవునా కాదా అనే అంశాలు తీసుకొని వస్తున్నారు. అయితే ఈరోజు మీకు అన్యాయం జరిగితే ఒకలాగా, ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగితే ఒకలాగా, ఈ రాజ్యం స్పందించడము చాలా సర్వసాధారణమైన విషయం. ఇది చివరిది కాదు, ఇది మొదటిది కాదు. బాధితులకు జరిగినప్పుడు ఒకలాగా ఈ రాజ్యం స్పందిస్తున్నది. దీన్ని అత్యంత తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ చిన్న పాప విషయంలో ఖచ్చితంగా పారదర్శకంగా ఈ ప్రభుత్వము విచారణ చేయించి ఖచ్చితంగా నిందితులను శిక్షించకపోతే ఇది ఎంత ఘోరమైన విషయం అంటే చిన్న పసిపాప ప్రాణం పోతే కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించడం లేదు. ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదు, ఈ ప్రభుత్వం స్పందించడం లేదు. అన్యాయం ఎవరు చేసినా, నేరం ఎవరు చేసినా వాడిని శిక్షించాలి. నిందితులను దాచిపెట్టడమే కాకుండా మళ్ళీ రిపోర్ట్ను కూడా దాచిపెట్టి ఏదైతే పాలకుల కొమ్ము కాయడం అనేది చాలా విచారకరము. కనుక తక్షణమే ప్రభుత్వం అంతా బాధిత కుటుంబాన్ని ఆదుకొని న్యాయం చేయాలని నేను రచయితల సంఘం తరపున డిమాండ్ చేస్తాను. ఇది ఒక పసిపాపను కూడా చూడకుండా ఈ కులాహంకారంతో ఈ హత్యలు చేయడం చాలా సభ్య సమాజం క్షమించరాని నేరం చేసిండ్రు వాళ్ళు. ఓన్లీ అక్కడ అబ్బాయి సాకలి వాళ్ళ లవ్ మ్యారేజ్ మాదిగ కులం కాబట్టి ఈ మాదిగది ఇంత దూరం వస్తుందా అనే ఒక కులాహంకారంతో అక్కడ ఉన్నటువంటి కుమ్మెరున్నటువంటి రెడ్లు పసిపాపను కూడా చూడకుండా తొక్కి సంపి ఈ విధమైనటువంటి పాతకానికి పాల్పడ్డటువంటి కఠినంగా శిక్షించాలి. వాళ్లకు ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, వాళ్ళకు ఒక ఇల్లు నిర్మించాలి, 2 ఎకరాల పొలం ఇవ్వాలి, 50 లక్షల అమౌంట్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని, ఇంకోసారి ఇటువంటి జరగకుండా వాళ్ళను బహిరంగంగా శిక్షించాలని రచయితల సంఘం తరఫున, అభ్యుదయ రచయితల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాను. రెడ్లకు మొత్తం వ్యతిరేకం. ఎందుకంటే దోసుకునేటోళ్ళు నాకు నచ్చదు. అసలు నాది కేవలం సూరవరం సుధాకర్ రెడ్డి లాగా, రాజాబహదూర్ వెంకటరామరెడ్డి లాగా నా సిస్టం వేరు. ఎందుకంటే మనం ఎటుకంగా రెడ్లమని ఇష్టారాజ్యంగా వ్యవహరించి అన్యాయంగా మంది పానాలు తీసి చిన్న చిన్న పిల్లల సంపుతే కూడా ఈరోజు ఈ విధంగా ఇంత ఘటన జరిగితే కూడా రాజకీయ లబ్ధి కొరకు తిరుగుతుర్రు తప్ప వాళ్ళకి ఎలాంటి ఆధారాలు లేవు ఇప్పటి వరకు. అదే ఉత్తరప్రదేశ్లో అయితే ఇది వరకు వాడిని ఎన్కౌంటర్ చేతురు. ఈరోజు ఇక్కడ ఎందుకు జరుగుతలేదు ఆ విధంగా? నేనేమనుకున్నా అంటే మొన్ననే తీన్మార్ మల్లన్న వచ్చిన రోజే అయ్యా ఎవరైతే తప్పు చేసిర్రో డైరెక్ట్ అతను తీసుకొచ్చి ఇక్కడనే నాగర్ కర్నూలు మరో ఉత్తరప్రదేశ్ తయారు కావాలి నాగర్ కర్నూలు అని చెప్పిన నేను. ఈరోజు ఎందుకు చేస్తలేరు? ఈ శిక్షణలు కేసులు అని అక్కడిక్కడ తిప్పడం, అన్యాయంగా వాళ్ళ ప్రాణాలు తీయడం, లేకపోతే మందినంతా ఇక్కడ కూసబెట్టడం, టెంట్లు వేయడం. అదే ఒక రెడ్డికి అన్యాయం జరిగితే ఇంతసేపు ఉంటుందా? వాడిని ఇండ్ల నుండి తీసుకొచ్చి చంపేస్తారు. మరి అదేవిధంగా అందరికీ ఒకటే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసింది, అందరికీ ఒకటే స్వేచ్ఛ ఉంది కదా. ఈరోజు ఎందుకు ఇట్లా జరుగుతుంది? చిన్న పసిగంత పాపం 2 నెలల బాలుడు అంటే కొంచెమన్నా మనకు ఆలోచన ఉండాలి. అదే మన బిడ్డ చనిపోతే మనం గోదో అని గోడాడతాం, కానీ కొంచెమన్నా కనికరం ఉండాలి. ఇవాళ ఏది ఈ రాష్ట్రం పరిపాలించే నాయకులకు కానీ, ఈ రాష్ట్రం ఉన్న రెడ్లకు కానీ, ఈ రాష్ట్రం ఉన్న రాజకీయ నాయకులకు కానీ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని ఇమీడియట్గా తీసుకొచ్చి అరెస్ట్ చేసి, లేదంటే ఎవరి పిల్లగాడైతే చనిపోయిండో వాళ్ళకి అప్పచెప్పండి, వాళ్ళని తీసుకొచ్చి. మీరు ఏం కొట్టొద్దు చేయదు, వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ సంగతి ఏందనేది. ఎందుకయ్యా నానబెట్టి టెంట్లు వేసుకొని వాళ్ళని రోజు తిండి తిప్పలు లేకుండా అన్యాయంగా రోడ్ల మీద నిలబెట్టి ఇంకా ఎన్ని రోజులు వేచి చూడాలి? ఇప్పటికే 75 సంవత్సరాలు అయింది. ఇంకా ఎన్ని రోజులు మన పెత్తందారుల వ్యవస్థ, ఎన్ని రోజులు ఇంకా కావాలి ఉంటారు వీళ్ళు? ఓటు వేయాలి, మందుకు బానిసత్వం ఉండి కుల సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళ కులాల వారిగా మీ గొర్రెలిస్తాం, బర్రెలిస్తాం, ఒలలిస్తాం, చేపలిస్తాం అంటే ఇంకా ఎన్ని రోజులు అమ్ముకోవాలి మన ఓట్లను? కొంచెం నేను ఇక్కడ ఉన్న బీసీలకు ఫస్ట్ ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు ఆలోచన చేయండి. ఏ రాజకీయ నాయకుడి దగ్గర మీరు ఉండకండి. మీ ఎంతసేపున ఒక రెడ్డి పిల్లల చంపుతలేరు,
ఒక దొరల పిల్లల చంపుతలేరు, చంపేది మాత్రం ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మాత్రమే. మీరు బాగా ఆలోచన చెయ్యాలి. ఆలోచన చేసి ఏ పార్టీవాడు మనకు ముఖ్యం కాదా, కండువాలు పక్కకు పెట్టాలి. ఇది ఒక ఉద్యమం కాదు, ఇది మరొక తెలంగాణలో జరిగే హత్యల కొరకు మాత్రమే ఈరోజు ఇక్కడ గోదా తీస్తుర్రు. కానీ మీరు ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చిన కండువలు వేసుకొని, ఎవరి కండువలా ఇవి? ఈ కండువలు ఎవరివి అసలు? మనకు అవసరమా ఈ కండువలు? ఒక ప్రాణం పోయింది, ప్రాణానికి ప్రాణం కొరకు మనం త్యాగం చేయాలి తప్ప సాక లైలమ్మలాక, రాజా బహదూర్ వెంకటరామరెడ్డి లాక, లేకపోతే సాక లైలమ్మలాక, శివాజీ ఛత్రపతి లాక అందరి ఈరోజు మనం ఎంతో మహనీయుల గురించి చెప్పుకోవాలి. కానీ ఈరోజు ఆ మహనీయులను మర్చిపోతుర్రు. ఎంతసేపున ఎవడైతే పెత్తందారుడు వచ్చి మందు ఆర్బాటకం బిర్యానీలు బీర్లు పెడితే వాని గురించి మాట్లాడుతుర్రు. ఈడ వచ్చి ఎవరేం చేసిరయ్యా? పేదల గురించి మాట్లాడి పేదల గురించి ఆదుకోవాలని ఈరోజు నేను ఈ నాగర్ కర్నూలు తరపున, ఈ పసికంద తరపున నేను డిమాండ్ చేయడం జరిగింది. సాగలోళ్ళ పిల్ల సమాజానికి మొత్తానికి ఆడవిల్ల. సాగలోళ్ళు ఆడవిల్ల లాంటి వాళ్ళు. అంటే మాయలో పుట్టిన ఒక బిడ్డని బయటికి తీసి మల్లెపువ్వులాగా చేసి తల్లికి అందిస్తుంది. అంటే ఫస్ట్ తల్లే మనకు సాగలోళ్ళు అవుతారని సమాజానికి ఆడవిల్ల అని చెప్తారు. అలాంటి వర్గానికి చెందిన బిడ్డని ఒక అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తి కాలుతోందని పానం తీసిండి. అలా అంటే మనం ఏడ ఉన్నాం? రాజ్యాంగబద్ధమైనటువంటి భారతదేశంలో ఇంకా 78 ఏళ్ళు అయింది. ఇంకా ఈ కుల ఈ వివక్షలు, ఈ అంటరానితనాలు ఇంకా ఉన్నాయనంటే పాలకులు ఎంత నీచంగా ఉన్నారనేది ఒకసారి మనం అందరం ఆలోచన చేయాలి. అంటే ఈ నాగర్ కర్నూలు పరిధి ఎమ్మెల్సీని తీసుకోండి, గత ఎమ్మెల్యేలను తీసుకోండి, అందరూ ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నందుకు ఒక సీఎం స్థాయి నుంచి కింద ఎమ్మెల్సీ ప్రతి ఒక్కరు కూడా ఒక సర్పంచ్ని, ఇందులో నిందితుడైనటువంటి ఒక సర్పంచ్ని కాపాడడానికి వ్యయ ప్రయాసాలు కూరుస్తున్నారు వాళ్ళు. అంటే షాద్నగర్లో కొన్నేళ్ల కింద ఒక రెడ్డి వర్గానికి సంబంధించిన అమ్మాయికి కొన్ని వర్గాల వాళ్ళు ఒక 4 అబ్బాయిలు రేప్ చేసిరని చెప్పేసి సజనార్ స్పాట్ల షూట్ అండ్ సైడ్ చేసి పడేసి చంపేసిండు. మరి ఆ బిడ్డకు జరిగిన న్యాయం ఈ బిడ్డకి ఎందుకు జరుగుతలేదు? సమాజంలో అంటే మన భారతదేశంలో అందరూ సమానమే అనుకున్నప్పుడు మళ్ళీ ఆ బిడ్డకు జరిగిన న్యాయం ఈ బిడ్డకి ఎందుకు జరుగుతలేదు? ఇక్కడ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, జరిగిన అన్యాయం దృష్టిలో పెట్టుకొని జరగాల్సిన న్యాయం గురించి మనం అందరం మాట్లాడాలి. సమాజం ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు శివుడే చెప్పిండు అందరం సమానం అని చెప్పేసి, అలాంటి శివుని ముందర ఇలా ఇంత దారుణం జరిగింది. కాబట్టి అందరి సభ్య సమాజాన్ని ఒకటే కోరుకుంటున్నాం, అందరం చేయి కలుపుదాం, మన బిడ్డకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించి న్యాయం చేద్దాం.